ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. జనరల్గా ఒక కమర్షియల్ పైలట్ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఖచ్చితమైన తర్కం, భౌతిక శాస్త్రం, క్లియర్గా ఉండే ఆకాశం కదా. 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి చిన్న విషయానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉండి తీరాలి. కానీ అదే పైలట్ ఫిజిక్స్ రూల్స్కు ఏమాత్రం అందని, అస్సలు వివరించలేని ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయితే? అవును, ఈరోజు మనం గౌరవ్ తివారీ గారి అసాధారణమైన ప్రయాణాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఒక లాజికల్ వరల్డ్ నుంచి పారానార్మల్ వరల్డ్లోకి ఆయన ఎలా వెళ్లారు? ఇదేదో మామూలు దయాల కథ కాదు సుమా. ఒక స్కెప్టిక్ అంటే ఒక పక్కా హేతువాది, సైంటిఫిక్ ఆధారాల కోసం చేసిన ఒక అద్భుతమైన అన్వేషణ. సరే, ఈ విశ్లేషణలో మన అజెండా ఏమిటంటే, ముందుగా ది పైలట్ అండ్ ది పారానార్మల్, ఆ తర్వాత ది సైన్స్ ఆఫ్ ది షాడోస్, ప్రొఫెషనలైజింగ్ ది అన్నోన్, ది ఫైనల్ ఎనిగ్మా, ఇంకా లాస్ట్గా ఎ లెగసీ ఆఫ్ మెటాఫిజిక్స్. మూఢనమ్మకాలను పక్కనబెట్టి పారానార్మల్ ఫీల్డ్కి లాజిక్ను ఎలా అప్లై చేశారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్, ద పైలట్ అండ్ ద పారానార్మల్, ఎ షిఫ్ట్ ఇన్ ట్రాజెక్టరీ. ఏవియేషన్ రూల్స్తో ట్రైన్ అయిన ఒక బ్రెయిన్ ఫస్ట్ టైం అసలు వివరించలేని ఒక విషయాన్ని ఎలా ఎదుర్కొందో ఇప్పుడు చూద్దాం. ఈ రెండు భిన్నమైన ప్రపంచాల మధ్య ఉన్న కాంట్రాస్ట్ని ఒకసారి గమనించండి. ఒకవైపు పక్కా ఫిజిక్స్, లాజిక్, కమర్షియల్ పైలట్కి మాత్రమే తెలిసిన క్లియర్ హొరైజన్స్. మరోవైపేంటంటే అంతుచిక్కని చీకటి, నీడలు, ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినా లాంటి విషయాలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, గౌరవ్ తివారీ గారి జర్నీ ఏదో గుడ్డి నమ్మకంతో స్టార్ట్ కాలేదు. ఆయన ఒక పక్కా స్కెప్టిక్. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్య ఆయన లాజిక్ని ఎలా ఒక బ్రిడ్జ్లా వాడారో తెలుసుకోవడం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఈ చేంజ్ ఏదో ఓవర్ నైట్లో రాలేదు. అంతా ఫ్లోరిడాలో స్టార్ట్ అయింది. ఆయన తన పైలట్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఉంటున్న అపార్ట్మెంట్లో కొన్ని విచిత్రమైన, ఎక్స్ప్లెయిన్ చేయలేని ఇన్సిడెంట్స్ ఫేస్ చేశారు. జనరల్గా అయితే ఏం చేస్తాం? భయపడి వదిలేస్తాం, లేదా ఏదో ఒక గుడ్డి నమ్మకంతో కన్విన్స్ అయిపోతాం కదా. కానీ ఆయన అలా చేయలేదు. ఆ సంఘటనలు ఆయన్ని ఒక సిస్టమాటిక్ స్టడీ వైపు నడిపించాయి. పారానార్మల్ సైన్స్ని డీప్గా స్టడీ చేసి ఏకంగా లీడ్ ఇన్వెస్టిగేటర్గా సర్టిఫికేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇండియాకొచ్చి ఇండియన్ పారానార్మల్ సొసైటీని స్థాపించారు. ఇది జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిన మార్పు కాదు, పక్కా సైంటిఫిక్ పద్ధతిలో జరిగిన ఒక ఎవల్యూషన్. ఇక నెక్స్ట్ సెక్షన్, ద సైన్స్ ఆఫ్ ద షాడోస్, అప్లయింగ్ లాజిక్ టు అనామలీస్. పారానార్మల్ అనగానే మనకు భయపెట్టే కథలే గుర్తొస్తాయి కదా, కానీ దాన్ని సైకలాజికల్, అలాగే ఎన్వైరన్మెంటల్ డేటాగా ఎలా మార్చొచ్చో ఇక్కడ తెలుసుకుందాం. ఆయన మెథడాలజీకి ఒక క్లియర్ బేస్ ఉంది. అదేంటంటే, దెయ్యాలు ఉన్నాయని నిరూపించడం ఆయన టార్గెట్ ఎప్పుడూ కాదు. అసలు ఆ హాంటింగ్స్ వెనక ఉన్న ఫండమెంటల్ సైన్స్ను అర్థం చేసుకోవడమే ఆయన అసలైన లక్ష్యం. ఒక స్కెప్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది చాలా చాలా క్రూషియల్ పాయింట్ అండి. ఎందుకంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా దానికి ఖచ్చితంగా ఒక భౌతిక కారణం, ఒక ఫిజికల్ రీజన్ ఉండి తీరాలి అని నమ్మే పర్సన్ ఆయన. ఆ రీజన్ ఏంటో కనుక్కోవాలన్న క్యూరియాసిటీనే ఆయన్ని ముందుకు నడిపించింది. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 6,000. ఇదొక చిన్న నంబర్ కాదు కదా. ఆయన స్వయంగా కండక్ట్ చేసిన పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ కౌంట్ ఇది. ఇలాంటి డాక్యుమెంటరీ అనాలిసిస్లో మనం డేటాకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. 6,000 కేసులంటే అవి కేవలం కథలు కాదు, అవి 6,000 డేటా పాయింట్స్. ఇన్ని వేల కేసుల్లో ఆయన సేకరించిన ఇన్ఫర్మేషన్ ఆయన వర్క్కి ఎంత ఆబ్జెక్టివ్ వెయిట్ని, క్రెడిబిలిటీని తీసుకొచ్చిందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మూడవ సెక్షన్, ప్రొఫెషనలైజింగ్ ద అన్నోన్, టూల్స్ ఆఫ్ ద ట్రేడ్. ఇండియాలో అప్పటిదాకా కేవలం మూఢనమ్మకాలుగా మిగిలిపోయిన ఒక ఫీల్డ్కి ఒక ప్రొఫెషనల్ టచ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. భంగర్ ఫోర్ట్ లేదా కుల్ధారా లాంటి పేరుమోసిన ప్రదేశాల గురించి మీరంతా వినే ఉంటారు. అక్కడ ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్స్ని మనమొకసారి సైంటిఫిక్ యాంగిల్లో అనలైజ్ చేస్తే, ఆయన ఆ శపించబడిన ప్రదేశాలకు వెళ్ళింది ఆ శాపాల్లో నిజమేంతో లాజికల్గా టెస్ట్ చేయడానికి. అనవసరమైన భయాన్ని పక్కన పెట్టారు. అట్మాస్ఫియర్ మ్యాపింగ్, K2 మీటర్స్, థర్మల్ కెమెరాలను వాడి టెంపరేచర్ చేంజెస్ని రికార్డ్ చేయడం లాంటివి చేశారు. అంటే ఒక టెక్నికల్ డేటాని కలెక్ట్ చేసి ఆ మూఢనమ్మకాలను బ్రేక్ చేయడానికి ఈ ఎక్విప్మెంట్స్ ఆయనకి ఎంతగానో హెల్ప్ అయ్యాయి. ఆయన కేవలం ఒక ఇన్వెస్టిగేటర్లాగా ఉండిపోలేదు, ఒక టీచర్లా కూడా పనిచేశారు. జనాల్లో బాగా నాటుకుపోయిన ఎన్నో అపోహలను ఆయన డైరెక్ట్గా, సైంటిఫిక్గా డీబంక్ చేసేవారు. ఏదైనా ఒక విషయాన్ని అసాధారణం అని ఒప్పుకోవడానికి ముందు చాలా స్ట్రిక్ట్ మెథడాలజీని ఫాలో అయ్యేవారు. అంటే నిజాలేంతో కనుక్కోవడానికి ఎంత టైం స్పెండ్ చేశారో
అబద్ధాలను మూఢనమ్మకాలను ప్రూవ్ చేయడానికి కూడా అంతే టైం కేటాయించారు. దీనివల్ల ఆయన అద్భుతమైన క్రెడిబిలిటీ సంపాదించారు. ఇక 4వ సెక్షన్ ద ఫైనల్ ఎనిగ్మా జూలై 7, 2016 ఆయన లైఫ్లో జరిగిన అత్యంత విషాదకరమైన అలాగే మిస్టరీగా మిగిలిపోయిన ఫైనల్ చాప్టర్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. జూలై 7, 2016 ఒక అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అనూహ్యంగా ఆగిపోయిన రోజు. ఈ ఇన్స్టెంట్ను మనం చాలా రెస్పెక్ట్ఫుల్గా అలాగే ఆబ్జెక్టివ్గా అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ మనం ఎలాంటి కుట్ర సిద్ధాంతాల గురించి అంటే కాన్స్పిరసీ థియరీస్ గురించి మాట్లాడుకోం. సైంటిఫిక్ కమ్యూనిటీ ఒక గొప్ప స్కెప్టిక్ని కోల్పోయింది అనేది మాత్రమే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన నిష్ఠుర సత్యం. అఫీషియల్గా రికార్డైన ఫ్యాక్ట్స్ని జాగ్రత్తగా గమనిస్తే చనిపోవడానికి ముందు ఆయనలో కొన్ని ఫిజికల్ సిమ్టమ్స్ కనిపించాయి. మెడమీద ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేని మార్క్ కూడా ఉంది. అలాగే ఆయన ఏదో ఒక తెలియని చీకటితో ఫైట్ చేస్తున్నట్లు చెప్పిన మాటలు కూడా రిపోర్ట్ అయ్యాయి. బట్ మన ఫోకస్ మొత్తం అఫీషియల్ పోలీస్ ఫైండింగ్స్ మరియు లాగ్ అయిన ఫిజికల్ సిమ్టమ్స్ మీదే ఉండాలి. ఆ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్స్ని గౌరవించడం ద్వారానే ఈ మిస్టరీ వెనుకున్న డెప్త్ మనకర్థమవుతుంది. మన లాస్ట్ సెక్షన్ ఏ లెగసీ ఆఫ్ మెటాఫిజిక్స్ ఫ్రమ్ మ్యాజిక్ టు మెజర్మెంట్. ఈయన చేసిన వర్క్ ఒక దేశపు కల్చరల్ పర్సెప్షన్ని ఎలా మార్చివేసిందో సమ్మరైజ్ చేసుకుందాం. ఒక్కసారి ఈ మార్పుని అబ్జర్వ్ చేయండి. ఒకవైపు ఎలాంటి ఎవిడెన్స్ లేని మూఢనమ్మకాలు, కట్టుకథలు, భయంతో కూడిన మ్యాజిక్. మరోవైపు ఖచ్చితమైన కొలతలు, హైపోథెసిస్ మరియు వెరిఫై చేయగలిగే డేటాతో కూడిన మెటాఫిజిక్స్. ఆయన తెచ్చిన అసలైన మార్పు ఇక్కడే ఉంది. గాలిలో తేలుతున్న భయాలను, అపోహలను ఒక టేబుల్ మీద పెట్టి కోలిచి సైంటిఫిక్గా అనలైజ్ చేసేలా చేశారు. అప్పటిదాకా మాయా అనుకున్నదాన్ని ఒక ప్రామాణిక డేటాగా మార్చడంలో ఆయన కంప్లీట్గా సక్సెస్ అయ్యారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఫియర్ ఈజ్ ఓన్లీ ఇన్ ఆర్ మైండ్స్. అంటే భయం అనేది కేవలం మన మనస్సులోనే ఉంటుంది. గౌరవ్ తివారీ గారు చెప్పిన ఈ మాట ఆయన లెగసీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇండియన్ పారానార్మల్ సొసైటీని నడిపించిన బెస్ట్ రేషనల్ ఫిలాసఫీ ఇదే అండి. మనకు అర్థం కాని విషయాలను చూసే మనం భయపడతాం కదా, అదే దాన్ని సైంటిఫిక్గా అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఆ భయం దానంతటదే మాయమవుతుంది అని ఆయన గట్టిగా నమ్మారు, నిరూపించారు కూడా. ఇక మన విశ్లేషణ చివరికొచ్చేశాం. 6000 కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన వెతుకుతున్న సమాధానాలు నిజంగా దొరికాయా, లేక ఆ ప్రశ్నల బరువు మోయలేనంతగా మారిపోయిందా? ఈ ప్రశ్న మనల్ని నిజంగానే ఆలోచింపచేస్తుంది. తెలియని దాన్ని వెతికే క్రమంలో ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఇది ఒక రిమైండర్ లాంటిది. కాని ఒకటి మాత్రం నిజం, ఇండియాలో పారానార్మల్ రీసెర్చ్కి ఒక పద్ధతిని, లాజిక్ని తీసుకురావడమే ఆయన అందించిన అతిపెద్ద కంట్రిబ్యూషన్. సరే, ఈ థాట్తోనే మనం ఈ సెషన్ని ముగిద్దాం. ఈ జర్నీ మీ అందరికీ ఈ సబ్జెక్ట్ పట్ల మరింత క్యూరియాసిటీని పెంచిందని ఆశిస్తున్నాను.